ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి తనకు లేఖ వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వారంలోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ తెలిపిందన్నారు. విచారణకు హాజరైన వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కూడా తనకు కల్పిస్తామని చెప్పారన్నారు. అయితే ఈ విషయంలో అందరినీ విచారించాలని కమిషన్ను కోరతానన్నారు జగదీష్ రెడ్డి. ఆనాటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ కూడా కమిషన్ పిలవాలన్నారు. నాకు ఉత్తరం వచ్చింది. తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా. అదేవిధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినరో వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. వారిచ్చిన ఉత్తరం అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పిండ్రు. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్కి విజ్ఞప్తి చేస్తా. ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దాంట్లో భాగస్వాములైన వాళ్ళు, వాళ్ళ జెన్కో కావచ్చు, వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా జనరేటర్ కావచ్చు, విద్యుత్తును మనకిచ్చిన జనరేటర్ కావచ్చు, వీరందరి నుంచి కూడా మీ సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకున్నాను.